సార్ అభిషేక్ డబ్బులు తీసుకొచ్చారా? మమ్మల్ని వదిలేస్తారా సార్? నో మిస్టర్ చాయ్, నీకింకో బ్యాడ్ న్యూస్. నీ జిగిరి దోస్త్ లంగోటి యార్, శనగపిండి రాసుకుని తిరిగిన చిన్ననాటి స్నేహితుడు మిస్టర్ సెడ్ డబ్బులు తీసుకుని పారిపోయాడు. నో. ఎస్ ఎస్, మీ జనరేషన్లో మొరాలిటీయే లేదనుకున్నా, కానీ ఇంత రియాలిటీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మమ్మల్ని చంపేస్తారా? దానికి ఇంకా 24 గంటల టైం ఉంది మిస్టర్ చాయ్. చూడు, నీకు నీ ప్రాణాలు కావాలి, నాకు నా డాలర్స్ కావాలి, ఆ అభిగాడికి సిట్ కావాలి. ఎవ్వరికి ఏం దొరుకుతుంది అన్నది ఈ 24 గంటలే డిసైడ్ చేయాలి. సార్ గుడ్ బై సార్ మిస్టర్ చాయ్. సార్ సిద్, యు ఇడియట్. డబ్బు కోసం ఎంత పని చేసావురా? నాకన్నా అమ్మకన్నా నీకు డబ్బు ఎక్కువైందనమాట. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ జై. ఎలా కంట్రోల్లో ఉండమంటావు అంజలి? ఆ సిద్ధిగాని తలుచుకుంటేనే. అయినా సిద్ధుని తిట్టే హక్కు నాకు లేదంజలి. నేను కూడా డబ్బు కోసం నిన్ను వదిలేసి స్నేహం చేసుకుందాం అనుకున్నా. నాకు దేవుడు చాలా కరెక్ట్గా బుద్ధి చెప్పాడు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ జై, అవన్నీ ఇప్పుడెందుకు? అయినా అభి ఉన్నాడు కదా. ఈ 24 గంటల్లో మనకి రెండు మార్గాలున్నాయి. 1, డబ్బులు ఎక్కడున్నాయో కనిపెట్టాం. 2, చేయిగాడు ఎక్కడున్నాడో కనిపెట్టాం. సెట్, ఆ రోజు మనం ఆ షాప్లో 2 వాచ్లు కొన్నాం, గుర్తుందా? గుర్తుంది. ఎస్, వీ హ్యావ్ ఎ ఛాన్స్ అభి. అవును సార్. చేయి ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం వెళ్ళగలిగితే చేయిని అంజలిని మనం రక్షించుకోవచ్చు. చేయి దగ్గర ఒక వాచ్ ఉంది, మరి ఆ రెండో వాచ్ ఎక్కడ? ఓసో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 24 గంటల మొత్తం బ్యాంకాక్ కవర్ చేయాలి. గ్యారెంటీ సార్. చైతు దొరికే వరకు కారు ఆగదు.